హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వంశీ, యూ వాచింగ్ వంశీ వెంగళ. సో బేసిక్గా ఈరోజు వీడియో వచ్చేసేవాటికి నా బైక్ యొక్క మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను. సో నేను బైక్ కొన్నప్పటి నుంచి నేను అసలు మైలేజ్ టెస్ట్ చేయలేదు. రీసెంట్గా నేను వెళ్ళిన అరకు మారేడుమల్లి ట్రిప్లో అయితే మాత్రం నాకు ఆన్ ద హైవే వచ్చేసి నాకు 35 చూపించింది. బట్ అది ఎంత యాక్యురేట్ అనేది నాకు తెలీదు, బట్ చూపించడం అయితే 35 వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఒక 2 days నుంచి నా బైక్లో ఫ్యూల్ అయితే కొట్టియట్లేదు. సో అండ్ బైక్లో ఒక 1 లీటర్ పెట్రోల్ కొట్టించడానికి ఒక 1 లీటర్ కూడా నేను ఆల్రెడీ తీసేసుకొని రెడీగా ఉంచాను. నా బండిలో ఫ్యూల్ ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు ఈ బాటిల్లో ఉన్న 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి నేను నా బైక్లో ఫిల్ చేసి నేను అప్పుడు యావరేజ్ నేను అసలు డైలీ నా టాస్క్సే చేస్తాను. ఎక్స్ట్రా పని పెట్టుకొని దీనికోసం అనేది అయితే నేను తిరగను. జస్ట్ నా పనికే మాత్రమే నేను తిరుగుతాను. సో ఈ 1 లీటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను అప్పుడు మీకు ఎంత వస్తుంది అనేది చూపిస్తాను. సో ఈరోజైతే మ్యాక్సిమం నా బైక్లో పెట్రోల్ అయిపోయేటట్టుంది. ఎందుకంటే నేను ఇందాక అపార్ట్మెంట్కి వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ ఒకసారి ఎయిర్ లాక్ అయ్యిందనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అయితే మాత్రం కంప్లీట్ అయిపోద్దని అనుకుంటున్నా. చూసారా బ్లింక్ అవుతుంది. ఓ స్టార్ట్ కూడా అవట్లా. ఐ థింక్ ఇట్స్ డన్. యా ఇట్స్ డన్ బ్రో. నేను ఇంకా బయట దాకానే వెళ్ళిద్ది అనుకున్నా. సో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోలు అండ్ ఒక్క చుక్క కూడా డ్రాప్ కాకుండా ఉండడానికి ఫైనల్ కూడా తీసుకొచ్చా. టోటల్ ఒక్క డ్రాప్ కూడా ఉండకుండా మొత్తం పోస్తే ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ అయింది. సో నార్మల్గా ఇప్పుడైతే పని మీద విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. పనిలో పని ఫ్యూల్ టెస్ట్ కూడా అయిపోద్ది. విజయవాడ వెళ్ళడానికే నాకు 15 కిలోమీటర్లు, రావడానికి ఒక 15 కిలోమీటర్లు. సో ఈ 1 లీటర్ అయితే అయిపోయిద్ది ఖచ్చితంగా ఈరోజు. కానీ ఎంత దూరం వచ్చి అయిపోయిద్ది అనేది మాత్రం తెలియదు. లెట్స్ సీ. సో నేనైతే స్పెషల్గా మైలేజ్ రావాలన్నట్టుగా ఏం తోలను. జస్ట్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఎలా తోలుతానో అలాగే తోలుతాను. అండ్ మీకు బోర్ కొట్టకుండా లైక్ మధ్య మధ్యలో కట్ కూడా చేసేస్తాను. ఎందుకంటే మీకు అంతా నేను జర్నీ చేసినంతా మీకు చూడాలంటే మీకు చాలా చిరాకు వచ్చింది నాకు తెలుసు. సో ఇప్పుడు తక్షణం మనం ఏం చేయాలంటే బాటిల్లో ఇంకో 1 లీటర్ కొట్టించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ అయిపోతుందో తెలియదు కదా. సో ఆ 1 లీటర్ కూడా ఫిల్ చేసుకుంటే మనం ఆగిపోయినామంటే ఆ 1 లీటర్ మళ్ళీ పోసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అసలు ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా మనకు అప్పుడు అర్థమైద్ది. ఎంత దూరం వచ్చింది, మైలేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మనకు క్లియర్గా అర్థమైద్ది. డోంట్ సే డీవార్ప్లో ఉందని మాత్రం చెప్పాక. సో నేను అనుకోలేదు అది డీవార్ప్లో ఉందని చెప్పేసి. డీవార్ప్లోనే ఉంది, బట్ లక్కీలీ ఫుటేజ్ అయితే బాగానే ఉంది. నథింగ్ దట్ బ్యాడ్గా అయితే ఏం లేదు. సో యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందల్లా పెట్రోల్ అయితే రీఫిల్ చేయాలి. లైక్ నా ఇప్పుడు ఆ 1 లీటర్ బాటిల్లో. సో ఎక్కడ ఆగిపోయిద్దో తెలియదు కాబట్టి అది సేఫ్గా నా దగ్గర ఉంచుకుంటాను. ఆగిపోయిన చోటన మనం ఎంత మైలేజ్ వచ్చింది, ఎంత దూరం వచ్చింది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, ప్రస్తుతానికి సిగ్నల్ దాటి నేను హైవే ఎక్కడమే నా కోరిక. నరుడా ఓ నరుడా హైవే ఎక్కేశానురా.
సో రీఫిల్లింగ్కి టైం వచ్చేసింది గాయస్. మనం అయితే ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్కి వచ్చేసాము. సో ఇప్పుడు బాడీలో నేనైతే పవర్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను రెగ్యులర్గా పవరే వాడేది. సో పవర్ ఒక 1 లీటర్ ఫిల్ చేసి తర్వాత నేను ఆ పవర్ పెట్రోల్లో ఇందులో ఫిల్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత బాబాయ్ పవర్ ఒక 1 లీటర్ 1 లీటర్ పవరు 1 లీటర్ వద్దొద్దు, ఇందులో 1 లీటర్ మాత్రం కొట్టు చాలు బాటిల్లో. పవర్ అయితే రెడ్ కలర్లో ఉండిద్ది, ఇది నాకు ఈరోజే తెలిసింది అనమాట. టైట్గానే ఉంది, సో నో ప్రాబ్లం అవుతుంది. సో రెగ్యులర్గా నేను 1 లీటర్ పవరే నేను మ్యాక్సిమం పవరే వాడతాను. ఎప్పుడైనా ఒకసారి పవర్ దొరకనప్పుడు తప్ప నేను ఎక్కువ నార్మల్ పెట్రోల్ వాడను, ఎందుకంటే వాళ్ళకి ఇంజన్ రిఫైన్డ్ ఉంటుంది అనమాట. ఇంజన్ కొద్దిగా స్మూత్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కువ పవర్ వాడడం నాకు బాగా ఇష్టం. నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే పవర్ రెడ్ కలర్లో ఉండిద్ది, నార్మల్ పెట్రోల్ కలర్లో ఉండదు. ఓకే, ఇట్స్ గుడ్, డిఫరెన్స్ తెలిసిద్దిగా. కుర్రాడు చూసారా, ఇప్పుడు దాకా హెల్మెట్ పెట్టుకుని ఇప్పుడు పెట్టుకుంటున్నాడు. కేసులకు భయం, మళ్ళీ ఏమో హెల్మెట్లు పెట్టడం. అది చెప్పేది మన సేఫ్టీ గురించే కదా బ్రో. హెల్మెట్ పెట్టుకుంటే ఎంతో అంత డ్యామేజ్ అయినా కానీ మన బాడీకి ప్రాణాలు పోకుండా ఉంటాయి అని చెప్పేసి పెట్టుకోమంటారు. దాన్ని కూడా నిర్లక్ష్యంగా తీసుకొని కేసులు పడకుండా ఉండాలని సిగ్నల్ దగ్గర మాత్రం పెట్టుకొని మిగిలిన చోట్ల తీసేయడం ఎందుకు? పెట్టుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి, ఇట్స్ అవర్ ఓన్ సేఫ్టీ అన్నమాట. సో మనం మ్యాక్సిమం ట్రాఫిక్లోనే ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప ఎక్కువ మూవ్ అవ్వట్లే. గేర్ చేంజ్ అయితే ఎక్కువ లేదు. చెప్పాలంటే ఈ వ్లాగ్ మొత్తం సిటీ రైడింగ్ లాగా ఉంది. సో ప్రస్తుతానికైతే ఎయిర్ లాగుతుంది, మరి చూద్దాం ఎంత దూరం వస్తుందో. ఎయిర్ లాగింది, 25 దాకా తిరిగింది ఇప్పటికి. అది లాగుతుంది, అయిపోయిందండి, అయిపోయినట్టుంది, అయిపోయింది, ఆగిపోయింది. 25 తిరిగింది, సిటీ రైడింగ్ ఇదంతా. చూద్దాం ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయడానికి చూస్తాను, అయిద్దో లేదో. పక్కా పెడదాం ముందైతే. సో ఇంకోసారి స్టార్ట్ చేసి అయితే చూస్తున్నాను. సో సిటీలో అయితే నాకు 25 వచ్చింది అబ్బా. చూద్దాం ఇప్పుడు, ఇందులో కూడా అంతే చూపిస్తుంది. సిటీలో నాకు 25 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రీఫిల్ చేద్దాం. బండి అయిపోయింది. సిటీలో తక్కువే వస్తుందిలే ఎట్లాగైనా. సో నాకు యావరేజ్గా 25 చూపించింది, ఇందులోనూ అంతే చూపించింది, 25 వస్తుంది ఈ ట్రిప్ కానీ. సో ఇప్పుడు రీఫిల్ చేయాల్సిన టైం వచ్చేసింది. మొత్తం పోస్తే చుక్క కూడా లేదు ఇంకా. నేను ఇంకా వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మనం ఈరోజు తిరిగింది కూడా లైక్ నవరంగ్ లాంటి టైట్ ప్లేస్లో తిరిగాము. సెకండ్ గేర్లోనే తిరిగా ఎక్కువ, మ్యాక్సిమం గేర్ లేపడం అనేది అయితే జరగలేదు కదా. సో 25 అంటే సిటీ డ్రైవింగ్లో ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మాత్రం. ఎందుకంటే మనకు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం రావట్లేదు. వస్తున్నాయి కనీసం 200, 300. అఫ్కోర్స్ అవి తక్కువే, బట్ స్టార్టింగ్ స్టేజ్లో 200, 300 రావడం అంటే ఇట్స్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు దాకా ప్రస్తుతం 84 అయ్యారు కదా, 100కి త్వరలో రీచ్ అవుతాము.
అలాగే త్వరగా 1000K సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, 1000K అయ్యిందనుకోండి, నాకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ఒక స్కోప్ వస్తుంది అనమాట, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అని చెప్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకే దెన్ బాయ్.